అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. చంద్రబాబు గారి గతంలో అధికారంలో ఉన్న, ఇప్పుడు అది అధికారం దిగినా మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ స్థానం పదే పదే ఒక పాయింట్ రైట్. ఏంటది అంటే ఎక్కువ వడ్డీ రేటుకి తెచ్చుకున్నాడు, దాని వల్లనే రాష్ట్రం సంక్షోభంలో ఉంది. అదేదో మీరు నిరూపించడానికి బొగ్గని చెప్తుంటారు. వీళ్ళు అది నిరూపించరు కానీ వీళ్ళు ఎక్కువ వడ్డీకి తీసుకుంటున్నారు, దాంతో రాష్ట్రం మీద అదనపు భారం పడుతుందంటూ సాక్షి రాసుకొస్తుంది. మిథున్ రెడ్డి ఏకంగా పార్లమెంట్ లో రైట్ చేసుకొచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోని రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అనుబంధ పద్ధతుల మీద జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకు వస్తున్నారు, కమిషన్ల కక్కుతో అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా తెచ్చే ఈ అప్పులకి ఏకంగా రాష్ట్ర ఖజానా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏం లేదు, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చేటటువంటి అకౌంట్ మీద ఆధిపత్యం ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు మినహాయించుకుని, లైక్ కాబూలీ వాళ్ళ టైప్ అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నా సరే వాడి అప్పు మినహాయించుకుని నువ్వు మిగతా 10 రూపాయలు వాడుకో అంటారు. అట్లాంటి స్టేజ్కి తెచ్చారు అన్నటువంటి ఇక్కడ ట్రై చేసుకొచ్చినటువంటిది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీ 9.3% నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 6% అప్పులు ఇస్తుంటాయి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎందుకు అప్పులు చేస్తున్నారు మిథున్ రెడ్డి ప్రశ్నించుకొచ్చారు. కేవలం 1.5% బ్రోకరేజ్ కమిషన్ కోసం. అంటే ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఒక 100 కోట్లు అనుకోండి, 1.5% అంటే 1.5 కోట్ల రూపాయలు లాభం వస్తున్నట్టు, అంటే మిగుల్చుకుంటున్నట్టు. టోటల్ గా 150 కోట్లు అంటే దగ్గర దగ్గరగా 2,75,00,000 రూపాయల దాకా 10 లక్షల దాకా మిగిలిపోతుంది. అది దానికోసమే చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ రైట్ చేసుకొచ్చారు.